యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మలు అధికారికంగా విడిపోయారు. ఈ మేరకు గురువారం ముంబై బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టుకు ధనశ్రీ, చాహల్ హాజరయ్యారు. మొదట ఈ ఇద్దరికి 45 నిమిషాల పాటు కౌన్సిలింగ్ ఇచ్చిన జడ్జి విడిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇప్పటికీ మీరు విడిపోవాలని అనుకుంటున్నారా అని అడగ్గా చాహల్, ధనశ్రీ ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నట్లు వెల్లడించారు. దీంతో జడ్జి చాహల్, ధనశ్రీల విడాకులకు ఆమోదం తెలిపారు. కాగా విడాకులను ధృవీకరిస్తూ ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో ఒక క్రిప్టిక్ పోస్ట్ షేర్ చేసింది. మనం పడే బాధలు, ఎదుర్కొనే పరీక్షలను కొంతకాలం తర్వాత ఆ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చగలడని తెలిసింది. మీరు ఈరోజు ఏదైనా విషయం గురించి ఒత్తిడి, ఆందోళనకు గురైతే మీకు మరో అవకాశం ఉందన్న విషయాన్ని మర్చిపోకండి. బాధలన్నీ మర్చిపోయి దేవుడిని మనసారా ప్రార్థించండి. భగవంతుడిపై మీకున్న నమ్మకము, విశ్వాసమే మీకంతా మంచి జరిగేలాగా చేస్తుంది అని ధనశ్రీ రాసుకొచ్చింది. దీనికి ఫ్రమ్ స్ట్రెస్ టు బ్లెస్డ్ అంటే ఒత్తిడి నుంచి ఆశీర్వాదం అని క్యాప్షన్ పెట్టింది. కాగా సుమారు 18 నెలల నుంచి చాహల్, ధనశ్రీలు వేర్వేరుగా ఉన్నారని జడ్జి తెలిపారు. కొన్ని నెలల క్రితం చాహల్, ధనశ్రీ వర్మ ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. ఆ తర్వాత క్రికెటర్ తన భార్యతో ఉన్న అన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాడు. ఆ తర్వాత ధనశ్రీ తన ఇన్స్టాగ్రామ్ పేరు నుంచి చాహల్ను తొలగించింది. ఇక విడాకుల వార్తలకు బలం చేకూరుస్తూ యుజ్వేంద్ర చాహల్ ఒక పోస్ట్లో కొత్త జీవితం లోడింగ్ అని పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ అధికారికంగా విడాకులు తీసుకున్నారు చాహల్, ధనశ్రీ వర్మ.